సో ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇవాళ మనం ఎంతో యమ్మీగా ఉండే గులాబ్ జామ్ని ఎలా చేసుకోవాలో ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని, నేను ఇక్కడ బాంబినో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాము. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆ ప్యాకెట్ మొత్తాన్ని ఆ ప్లేట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మీరు తీసుకున్న మిక్స్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్లో కొద్దిగా పాలు పోసుకుంటూ చూపించిన విధంగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వాడచ్చు, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండల్లాగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టి, ఆ కళాయిలో పంచదారకి సరిపడా వాటర్ పోసుకొని పాకంకి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చూపించిన విధంగా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి. మీడియంలో పెట్టే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక పక్కకు తీసుకున్న గులాబ్ జామ్ని ఒక ప్లేట్లో ఉంచుకుని అవి కొంచెం చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం పాకం పెట్టాం కదా, ఆ పాకం చూపించిన విధంగా రెడీ అయిన తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. అలా మరిగిన పాకంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 an hour పక్కన పెట్టేసుకొని ఆ పాకం మొత్తం గులాబ్ జామ్ పీల్చుకునేదాకా ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉండే గులాబ్ జామ్ రెడీ. ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.